ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్ని ఏపీఎస్ఆర్టీసీలో ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఇలా బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి ఎటువంటి దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుంది, ఏ టైంకి వెళ్తే స్వామివారి యొక్క దర్శనం జరుగుతుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీలో టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది కూడా నేను డెమో ద్వారా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. మనకి ప్రతి నెల కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లని మనకి ఒక టూర్ ప్యాకేజ్ రూపంలో వాళ్ళకి అందించడం జరుగుతూ ఉంటుందండి. మనం ఒక నెల ముందుగానే టికెట్లను అయితే మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను రండి. ముందుగా మనకి గూగుల్లో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అందులోకి మనం వెళ్ళి టికెట్ని అయితే బుక్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మీకు డెమోతో సహా చూపిస్తున్నానండి. ముందుగా మనకి గూగుల్లో ఏపీఎస్ఆర్టీసీ అని మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకి టికెట్స్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతాయండి. ఇక్కడ చూడండి, నేను ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్.in అని నేను సెర్చ్ చేసిన తర్వాత నాకు హోమ్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిందండి. హోమ్ పేజ్లో మనకి జర్నీ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి. హోమ్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిందండి. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ సెర్చ్ ఫర్ బస్ టికెట్ అని ఉంది కదండి. అక్కడ మీరు ఏ ప్లేస్ నుంచి అయితే మీరు బయలుదేరుతున్నారో ఆ ప్లేస్ నుంచి మనకి తిరుపతి అన్నది అక్కడ ఇవ్వండి. అంటే తిరుమలని కూడా చూపిస్తుంది, కానీ మనకి టికెట్ బుక్ అవ్వదండి, తిరుపతికే బుక్ అవుతుంది. నేను కాకినాడ నుండి తిరుపతి ఇచ్చాను. నేను నవంబర్ మంత్లో ఒక డేట్ని అయితే ఎంపిక చేసుకోవడం జరుగుతుందండి. చేసుకున్న తర్వాత ఇక్కడ చెక్ అవైలబిలిటీ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత మనకి బస్ టికెట్స్ అయితే ఓపెన్ అవుతాయండి. ఎన్ని బస్సులు మనకి అందుబాటులో ఉన్నాయి అన్నది ఓపెన్ అవుతాయి. అది కూడా నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి కాకినాడ నుండి తిరుపతి అని నేను బస్ జర్నీ అయితే బుక్ చేసుకుంటున్నానంటే బస్ టికెట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నాకైతే 2 బస్సులు అయితే అందుబాటులో ఉన్నాయండి. నేను ఏదో ఒక బస్సుని ఎంపిక చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏంటి, మనకి బోర్డింగ్ పాయింట్ ఉంది కదండి. మీరు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారో బోర్డింగ్ పాయింట్, బస్సు ఎక్కడ అవుతుందో ఆ బోర్డింగ్ పాయింట్ ఇవ్వండి. సో లేఅవుట్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మనకి స్వామివారి యొక్క 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ ఎన్ని ఉన్నాయని చూపిస్తుందండి. ఇక్కడ ఏదో ఒక బస్ సీట్ని మీరు ఎంపిక చేసుకోండి. అంటే ఎంతమంది వెళ్తే అంతమంది అండి, 2 వెళ్ళినా 3 వెళ్ళినా సింగిల్గా వెళ్ళినా కూడా మీరు ఏదో ఒక బస్ సీట్ని మీకు నచ్చేటువంటి ప్లేస్లో ఎంపిక చేసుకోండి. మనకి బస్ టికెట్ వచ్చేసి 1872 రూపాయలండి. దేనికి ఎంత సాధ్యం అన్నది కూడా అక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ టీటీడీ ఏంటంటే దర్శన టికెట్ అని ఉన్నాయి కదండి, ప్రజెంట్ సెలెక్ట్ డేట్ అని ఉంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మన బస్ జర్నీ బుక్ చేసుకున్నటువంటి డేటు 12-13వ తారీఖు ఉంటే మనకి జర్నీ అన్నది తిరుపతికి 13వ తారీఖు రీచ్ అవుతాం కాబట్టి అక్కడ నేను సెర్చ్ చేస్తున్నానండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఆ డేట్కి ఎన్ని టికెట్లు ఉన్నాయన్నది ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడ మనకి 2 టైంలు ఉంచిందండి స్వామివారి దర్శనానికి. 1 గంటకు ఒకటి, 4 గంటలకు ఒకటి. నేను 4 గంటలకు ఇచ్చిన తర్వాత టోటల్గా 306 టికెట్లు ఉన్నాయండి. 1 గంటకి ఇచ్చేటువంటి టైంలో నాకు 312 టికెట్లు అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి, టికెట్లు ఉన్నాయా లేదా అన్నది చూసుకున్న తర్వాత ఇక్కడ దాని కింద మరొకసారి చూపిస్తున్నానండి. ఏంటంటే అక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్ అని ఉన్నాయి కదండి. ఇక మీ మొబైల్ నెంబరు, అదేవిధంగా ఈమెయిల్ ఐడి, తర్వాత మీ యొక్క డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నేనైతే నా యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇస్తున్నానండి, 9494904576 అని ఇస్తాను. అదేవిధంగా ఈమెయిల్ ఐడి కూడా నేను భక్తి మార్గం అనే ఈమెయిల్ ఐడి కూడా నేను ఇవ్వడం జరుగుతుందండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ జెండర్ ఉంది కదండి, అక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అన్నది అని ఇవ్వాల్సి ఉంటుంది. నేను మేల్ కాబట్టి మేల్ అని ఇచ్చాను. తర్వాత నేమ్ కాడ నా యొక్క పూర్తి నేమ్ అండి, ఇక్కడ పూర్తి నేమ్ ఇవ్వండి. బస్ టికెట్తో పాటు మనకి అక్కడ అంటే స్వామివారి యొక్క దర్శనం కూడా టికెట్ ఇదే కాబట్టి నేమ్ అన్నది కరెక్ట్గా ఉండాలండి. ఏజ్ అన్నది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నా నేమ్ అయితే ఇచ్చాను, ఏజ్ అన్నది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే కేటగిరీస్ అంటే జనరల్ పబ్లిక్, సీనియర్ సిటిజన్ల, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీ అన్నది ఉంటుంది. అక్కడ కంటిన్యూ కొట్టిన తర్వాత మనకి ఐడి ప్రూఫ్ అన్నది అడగడం జరుగుతుందండి. ఇక్కడ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్టు, స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఐడి కార్డు, అదేవిధంగా మనకి ఓటర్ ఐడి కూడా ఇచ్చారు. తర్వాత ఇక్కడ నేను ఆధార్ కార్డు అన్నది ఇచ్చి నా ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయడం జరిగిందండి. చేసిన తర్వాత మీరు కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మన పేమెంట్ అయితే కట్టవలసి ఉంటుంది.
పేమెంట్ దగ్గర చూడండి, ఒకసారి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి మీరు ఒకసారి. నా యొక్క టికెట్ నెంబర్ వచ్చింది, తర్వాత సర్వీస్ కోడ్ నేమ్ అంటే ఎక్కడి నుంచి బయలుదేరుతున్నది ఉంటుంది, బోర్డింగ్ పాయింట్, అదేవిధంగా అడ్రస్, డేట్ ఆఫ్ జర్నీ, నేను ఎన్ని గంటలు దిగుతాను అన్నది చూపిస్తుంది. ఇక్కడ చూడండి టీటీడీకి సంబంధించి బట్టి టికెట్ నేను ఎప్పుడు బుక్ చేసుకున్నది చూపిస్తుందండి. టీటీడీ 4 గంటల స్లాట్ అండి, టైం స్లాట్ దర్శనానికి. ఎక్కడికి వెళ్ళాలంటే మనకి తిరుమల ఏటీసీ సర్కిల్ దగ్గరికి కార్ పార్కింగ్ ఏరియా ఉంటుందండి తిరుమల కొండపై, అక్కడికి వెళ్ళాలండి. నాది స్వామివారికి దర్శనం టికెట్ వచ్చేసి 12వ తారీఖు నవంబర్ నెల 2024 అండి. టైం స్లాట్ 4 గంటలకి, టికెట్ కాస్ట్ 300, ఒక లడ్డు కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా చూపించాను. అదేవిధంగా మనకి తిరుపతి నుండి తిరుమలకి, తిరుమల నుండి తిరుపతికి కూడా బస్ టికెట్ ఇందులోనే కట్ అవుతుందండి, 160 రూపాయలు. ఇది ఇంచుమించుగా మనకి 3 డేస్ వరకు ఉంటుందండి. అంటే 12వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కూడా మనకి స్వామివారి బస్ జర్నీకి అయితే ఉంటుంది. అంటే తిరుపతి నుండి మనం తిరుమల కొండపైకి వెళ్తామండి. బస్సు అయితే మనకి తిరుపతి వరకే వెళ్తుందండి. మీరు ఎక్కినటువంటి ప్లేస్ నుండి తిరుపతి వరకు వెళ్తుంది. అక్కడి నుంచి మనకు తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి బస్సులు ఎక్కాలి కాబట్టి ఆ బస్ టికెట్ అప్ అండ్ డౌన్ కూడా 160 రూపాయలు తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ ఏ టికెట్ కాస్ట్ ఎంత అన్నది చాలా క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. టికెట్ టోటల్ అయితే 1584 రూపాయలు అనే దాని యొక్క ఛార్జ్తో టోటల్గా కలిపి మనకి 2386 రూపాయలు అవుతుందండి టోటల్ ఛార్జ్. ఇక్కడ నా పర్సనల్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. శ్రీనివాస్ సెక్యూరిటీ, ఏజ్ మేలు, ఆ తర్వాత నా సీట్ నెంబర్ 26 అండి. ఆ తర్వాత 2386 రూపాయలు. ఈ జనరల్ పబ్లిక్ కాబట్టి నా ఆధార్ కార్డు నెంబరు, దానికి సంబంధించిన బట్టి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారండి. ఒకసారి మీరు ఇవన్నీ క్లియర్గా చూడండి. అమౌంట్ అన్నది మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ మీరు ఏదో రూపంలో పేమెంట్ అన్నది మీరు ఆన్లైన్ చేయవలసి ఉంటుందండి. ఆన్లైన్ చేసిన తర్వాత మీకు టికెట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. కాకపోతే మిత్రులందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇందులో మనకి అకామిడేషన్ అన్నది ఇవ్వరండి. అకామిడేషన్ మీరు తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు ఆఫ్లైన్లో అకామిడేషన్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది. సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి మీ ఆధార్ కార్డుని పట్టుకెళ్తే మీకు అక్కడ 50 రూపాయల రూము, అదేవిధంగా 100 రూపాయల రూము, 1000 రూపాయల వరకు కూడా మనకి ఆఫ్లైన్లో రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఇచ్చిన తర్వాత మీకు అక్కడ మీకు నచ్చినటువంటి కేటగిరీలో రూమ్ అన్నది తీసుకోండి. మనకి ఇంచుమించుగా తిరుమల కొండపైన అయితే 50 రూపాయల రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఇది సింగిల్గా వెళ్ళే వారికి ఇవ్వరండి రూమ్ అయితే. అదేవిధంగా పెళ్లి కానీ, అబ్బాయి కానీ, అమ్మాయి కానీ జంటగా వెళ్ళిన వీళ్ళకి కూడా రూమ్ అయితే ఇవ్వరండి. ఒకవేళ తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటే ఫ్యామిలీతో వెళ్ళినా కూడా ఒక్కొక్కసారి రూమ్ అన్నది దొరకదు కాబట్టి మీరు అటువంటి టైంలో మనకి ఉచితంగా లాకర్స్ అయితే అందుబాటులో ఉంటాయండి. మనకి తిరుపతి నుండి తిరుమల కొండపైకి చేరుకున్న తర్వాత మన దిగుతున్నటువంటి బస్ స్టాండ్ ఏదైతే ఉందో, అంటే బాలాజీ బస్ స్టాండ్ దగ్గరలోనే దాని బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్లో పద్మనాభ నిలయం అని ఉందండి. అక్కడ మనకు ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు చూపించి మీరైతే లాకర్ అయితే తీసుకోవచ్చండి. దాంతోపాటు మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా మనకి అక్కడ అందుబాటులో ఉంటాయండి. బాత్రూమ్లు కానీ, స్నానం చేయడానికి కానీ, అదేవిధంగా రెస్ట్ రూమ్స్ కానీ, కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి కానీ. మీరు లాకర్ తీసుకున్నప్పుడు మనకు ఒక సాప్ ఒకటి, బెడ్షీట్ ఒకటి ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలో అయితే మనకి అక్కడ యాత్రి సదన్ ఉందండి. యాత్రి సదన్ దగ్గర కూడా మీకు ఆధార్ కార్డు చూపించి ఉచితంగా లాకర్ అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మూడో ప్లేస్ వచ్చేసి మనకి రామ్ బగీచా దగ్గర కూడా ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్ అందుబాటులో ఉందండి. అక్కడ కూడా మీరు ఉచితంగా లాకర్ అయితే పొందవచ్చు. ఒక రూమ్ కోసం వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకైతే వీళ్ళకి 18 సంవత్సరాల పైబడి ఉండాలండి. అదేవిధంగా ఇద్దరికన్నా ఎక్కువ ఉండాలి. ఇద్దరున్నా పర్వాలేదు, ఇద్దరికన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదండి. దాని తర్వాత పెళ్లి కానీ అబ్బాయి కానీ, అమ్మాయి కానీ జంటకి వెళ్తే ఎవరు కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు రూమ్ కోసం ముందుగా అయితే మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మీకు 2 అవర్స్ లోపు మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందులో చాలా క్లియర్గా ఉంటుందండి. వచ్చినటువంటి ఎస్ఎంఎస్ వచ్చినటువంటి ప్లేస్కి మీరు వెళ్ళి అమౌంట్ అన్నది, అంటే అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీసర్ ఉంటాయండి, అక్కడ వచ్చినటువంటి ఏరియా దగ్గరికి వెళ్ళి మీరు అమౌంట్ అన్నది మీరు అక్కడ ఆన్లైన్లోనే కట్టవలసి ఉంటుందండి. అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, ఏటీఎం కార్డ్స్ కానీ, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, లేదా యూపీఐ ద్వారా కానీ, ఫోన్పే, గూగుల్ పే ఇటువంటి వాటి ద్వారా కూడా మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుందండి. ఉదాహరణకి మీకు 50 రూపాయల రూమ్కి గాను 500 రూపాయలు ఎక్స్ట్రాగా డిపాజిట్ చేయాలండి. అంటే టోటల్గా 550 రూపాయలు అమౌంట్ అయితే మీరు కట్టవలసి ఉంటుందండి. కట్టిన తర్వాత మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత, అంటే రూమ్ అన్నది మనకి 24 అవర్స్కి ఇవ్వడం జరుగుతుందండి. అంటే 24 గంటలకు రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. 24 గంటల తర్వాత మీరు రూమ్ అన్నది ఖాళీ చేసిన తర్వాత
మీరు ఎక్స్ట్రాగా కట్టినటువంటి 500 రూపీస్ ఏదైతే ఉందో మీరు ఇచ్చినటువంటి అకౌంట్‌కి అది రీఫండ్ అన్నది అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు అమౌంట్ విషయంలో ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు. ఒకవేళ మీరు సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరే రీఫండ్‌కి సంబంధించినటువంటి నోటీస్ బోర్డ్ అయితే అంటించడం జరుగుతుందండి. అంటే 3 డేస్ నుండి మనకి 7 డేస్ మధ్యలో గనుక అమౌంట్ గనుక రాకపోతే అక్కడ ఇచ్చినటువంటి నోటీస్ బోర్డ్‌లో అంటించినటువంటి పాంప్లెంట్ ఏదైతే ఉందో దాని ఫోటో తీసుకోండి. ఆ ఫోటో మీద ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ ఇయన్నీ ఉంటుంది. ఒకవేళ అమౌంట్ గనుక మీకు రీఫండ్ కాకపోతే ఆ నెంబర్‌కి ఫోన్ చేసి మీరు అడిగితే మీ అమౌంట్ అన్నది వాళ్ళు మీ అకౌంట్‌కి రీఫండ్ అన్నది చేయడం జరుగుతుంది కాబట్టి వ్యక్తులందరూ గుర్తుపెట్టుకోండి. మనకి ఏపీఎస్ఆర్టీసీ ద్వారా అయితే ప్యాకేజ్ రూపంలో ఈ విధంగా సోమవారం దర్శన టికెట్లు అయితే చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చండి. కాకపోతే టికెట్ కాస్ట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అంటే బస్ జర్నీ ఉంటుంది కాబట్టి. తర్వాత ఎవరికైతే అర్జెంట్‌గా టికెట్ కావాలి అన్నది అనుకున్న వారికైతే ఇదే అండి బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఆన్‌లైన్‌లో అయితే మనకి 3 నెలలు ముందుగానే మనకి సోమవారం దర్శన టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతుంటుంది కాబట్టి ఆన్‌లైన్‌లో ఎవరైతే దర్శన టికెట్లు బుక్ చేసుకోలేదో మీరైతే ఈ యొక్క ఆప్షన్ అయితే ఉపయోగించుకోండి. అదేవిధంగా మరొక పేజ్‌లో కూడా మనకి సోమవారం దర్శన టికెట్లు ఇవ్వడం కూడా జరుగుతుందండి ఆఫ్‌లైన్‌లో. మనకి తిరుపతిలో అలిపిరి దగ్గర ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో సోమవారిక అంటే శ్రీనివాస దివ్య నిగ్రహ హోమానికి సంబంధించిన టికెట్లు కూడా మనకి ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఇది ఆన్‌లైన్‌లో కూడా విడుదల చేస్తారు. ప్రతి నెల కూడా 25వ తారీఖున ఉదయం 10 గంటలకైతే ఆన్‌లైన్‌లో విడుదలవుతాయండి. ఇదే విధంగా మనకి ఆఫ్‌లైన్‌లో కూడా అక్కడ అలిపిరి దగ్గరలో ఉన్నటువంటి మనకి భూదేవి కాంప్లెక్స్‌కి అంటే హోమం జరిగేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్తే అంటే సోమవారికి గోశాల ఉంటుందండి. అక్కడికి వెళ్తే సోమవారికి దర్శన టికెట్లు అయితే ఆఫ్‌లైన్‌లో 50 నుండి 100 వరకు మనకి ఆఫ్‌లైన్‌లో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అక్కడ వాము టికెట్ కాస్ట్ వచ్చేసి రూ. 1000 ప్లస్ మనకి ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది మనకి అదనంగా యాడ్ అవుతుందండి. టోటల్‌గా చూసుకుంటే రూ. 1600 అవుతుంది. అంటే బోత్ అండి ఇద్దరికి కలపండి. ఇద్దరికీ కలిపి వాము టికెట్ రూ. 1000 ప్లస్ రూ. 300 ప్లస్ రూ. 300 ప్లస్ టోటల్‌గా రూ. 1600 అవుతుందండి. వామంలో ఖచ్చితంగా పాల్గొనాలి. పాల్గొన్న తర్వాత మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క టికెట్‌కి మీకు ఐడీ ప్రూఫ్ అయినటువంటి ఆధార్ కార్డ్‌కి అక్కడ ఉన్నటువంటి టీటీడీ సిబ్బంది దాని మీద స్టాంప్ ఏసి మీకైతే సిగ్నేచర్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది.